అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. కానాని ఊరిలో ఒక వివాహం జరిగిన. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు తన శిష్యులు ఆ వివాహానికి పిలువబడిరి. ఇక్కడ పెళ్లి జరుగుతుంది. పెళ్లిలో ఆడావిడి, సంతోషం, సమాధానం, రంగరంగ వైభవాలతో ఆనందం, సంతోషం, సమాధానం. ఓ సందడే సందడి, ఆనందంకి పోతుంది. వస్త్రాలు. అక్కడ పెళ్లి జరుగుతున్న విషయంలో అక్కడ ఒక కొదవ వచ్చింది. మన కుటుంబంలో ఏమైనా కొదవ ఉందా? మన ఉద్యోగంలో కొదవ ఉందా? ఉద్యోగం చాలా భయంకర పరిస్థితిలో ఉందా? ఆరోగ్యం భయంకర పరిస్థితిలో ఉందా? విశ్వాసం ఉంచండి. యేసు మీద విశ్వాసం ఉంచండి. యేసు మీద నమ్మకం ఉంచండి. యేసు మీద మిమ్మల్ని మీరు పునాది మీద కట్టుకోండి. యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ పెళ్ళిలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. నిరాశ, నిస్పృహ నిన్ను పైకి తీసుకురావు. అప్పులు ఎక్కువైపోతే ఏమవుతుంది? తన కొడుకులకి అప్పులు పంచిపెట్టవలసి వస్తుంది. అదే నీ పాపాలు ఒప్పుకొని నువ్వు పరిశుద్ధంగా మారి అనేకులుగా ఆశీర్వాదంగా మారితే అనేక మంది నరకానికి వెళ్ళిపోవడానికి, నరకము బగ మండుతుంది అగ్నిగుండం, ఆ అగ్నిగుండంలో ఆహుతైపోయేట కన్నా యేసు చేసిన అద్భుత కార్యాలు, యేసు చేసిన ఆశ్చర్య కార్యాలు, యేసు చేసిన ఉన్నతమైన ఉద్దేశాలు, ఆయన గొప్ప ఆదర్శ పుత్రుడు. ఆయన మన కోసం లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్లగా అవతరించాడు. చూడండి, ఇక్కడ కొదవుని ఎలా తీర్చాడంటే, బాబు ఇక్కడ కొదవ వచ్చేసింది, ఈ కొదవుకి నువ్వు ఏదైనా సహాయం చేయగలవా? ఆశ్చర్యకార్యాలు చేయగలవా? ఇంట్లో ఎన్నో అద్భుతాలు చూస్తుంది. నూనె అయిపోయినప్పుడు, బియ్యం అయిపోయినప్పుడు, చిన్నప్పటి నుంచి యేసుతో ఉన్నది కదా వాళ్ళ తల్లి. ఈ కుటుంబాన్ని కట్టుకునే వ్యవహారంలో ఇప్పుడు పెళ్ళిలో కూడా సహాయం చేయ్యా ఏదైనా నీవు అంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. కానీ తల్లి మాటకి గౌరవం ఇచ్చాడు. తండ్రి మాటకి గౌరవం ఇచ్చినట్లయితే, ఈరోజు తల్లి తండ్రి మాటలు గౌరవం ఇచ్చినట్లయితే, పిల్లల పరీక్షల్లో, చదువుల్లో ఒబ్బడిగా చదువుకుంటే విజయం సాధిస్తారు. తల్లి మాట గౌరవం ఇవ్వండి, తండ్రి మాట గౌరవం ఇవ్వండి. ఆ బాణలు నీళ్లతో నింపమని వారికి చెప్పగా బాణల్లో నీళ్లతో నింపమన్నారు. ఆ బాణలు ఒక్కొక్క బాణ 25 బిందులు పడతాయి. పెద్ద పెద్ద బాణలు 7 బాణలు నింపే అంచులు మట్టికి వారిని నింపి, ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని గలిలయలో యేసు మొదట సూచక క్రియ, ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకున్నవని అందరూ ఆశ్చర్యపడ్డారు. యేసు ఉన్న కాడే అద్భుతము, యేసు ఉన్న కాడే ఆశ్చర్యకార్యము, యేసు ఉన్న కాడే ఆనందము, సంతోషము, సమాధానము, ద్రాక్షరసము, పరిమళము, ఆ ద్రవ్యము అద్భుతంగా అందరికీ ఆనందకరంగా, ఆహ్లాదకరంగా వచ్చింది. ఆ నీళ్లు అంచులు మట్టుకు నింపిన నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయింది. ఇప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. అనేక మంది విశ్వాసం ఆయన్ని కృప, ప్రేమ, దయ, కనికరంలో ముంచెత్తింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్ల. ఆయన దేవుని గొర్రెపిల్ల మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కార్చాడు, మన కోసం కొట్టబడ్డాడు, మన కోసం దున్నపడ్డాడు, మన కోసం చీల్చబడ్డాడు. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఆర్థికంగా చితికిపోయారా? ఆరోగ్యపరంగా బహుగా బలహీనంగా పడిపోయారా? ఇది అద్భుతము. నిరాశ మిగిలిపోయిందా? కష్టాలు నష్టాలుగా అయిపోయినాయా? నష్టాలు, వ్యాపారాల్లో నష్టాలు, ఉద్యోగంలో నష్టాలు, ఊబిలో చితికిపోయారా? కష్టాలు, శ్రమలు,
మిమ్మల్ని వేధిస్తున్నాయా? యేసు చేసిన అద్భుత కార్యము. యేసు మనకు నిత్య జీవం ఇచ్చాడు, నిత్య జీవానికి నడిపించాడు, నరకం నుంచి మనల్ని తప్పించాడు. నరకపు వలయంలోంచి బగ మండుతున్న నరకము వలయంలోంచి మనల్ని రక్షించిన దేవాది దేవుడు, మనకి భౌతికంగాను ఆత్మీయంగాను మనల్ని బాగు చేసిన దేవుడు. చూడండి, లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్ల ఆయన. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అంటున్నాడు. మీరు మీ పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, దేవుని స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి, రక్షణ పొందుకోండి, నమ్మి బాప్తిసం పొందండి. నమ్మి బాప్తిసం పొంది వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతారు. ఇప్పుడు ఆయన శిష్యులు ఆయన మీద విశ్వాసం ఉంచారు. అలా శిష్యులు ఎన్నో అద్భుతాలు చూశారు. మత్తయి సువార్త 14:17-21 దాకా యేసు మీరే వారికి భోజనం పెట్టడని చెప్పాను. 2 రొట్టెలు 3 చేపలు తప్ప ఏమీ లేవు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. మరి ఏమీ లేదని చెప్తే పచ్చిక మీద కూర్చోబెట్టండి అని చెప్పాడు. 3 రోజులు వాక్యం విన్నారండి. ఆ వాక్యము ఆత్మీయంగా బలపడ్డారు. ఇప్పుడు శరీరంగా కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉన్నారు. వాళ్ళకి ఆహారం ఎన్ని రొట్టెలు కావాల్సి వస్తాయంటే కొన్ని లెక్కలేసాడు ఫిలిప్. అలా లెక్కలేసినప్పుడు మీరు పచ్చిక మీద కూర్చోబెట్టండి, 2 రొట్టెలు 5 చేపలు తప్ప మరి ఏమీ లేవన్నారు. అలా కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెని విరిచి శిష్యులకి ఇచ్చి జనులకు వడ్డించిరి. జనులు తినగా తృప్తి పొంది ఆనందించి సంతోషించి 12 గంపలు ఎత్తారు. 5,000 మందికి ఆ రోజు అద్భుతం చూశారు, ఆశ్చర్యకారం చూశారు. భౌతికంగా ఆహారం తిన్నారు. శరీర స్వస్థత, అద్భుతమైన స్వస్థత, దేవుడు చేసే అద్భుత కార్యం. కడుపు నిండా భోజనం పెట్టగలడు. వ్యాపారాలు, ఉద్యోగాలు నష్టాల్లో మునిగిపోయారా? అప్పుల్లో ఉన్నారా? పౌలు శీల దెబ్బలు కొట్టేసి బొండాలతో బిగించేసినప్పుడు పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడుతూ ఉంటే అక్కడ ఉన్న ఖైదీలందరూ వింటూ ఉన్నప్పుడు చెరసాల పునాదులు అదిరిని. చెరసాల నాయకుడు చచ్చిపోదామని, ఇంకా సావే కదా గతి, ఆ చచ్చిపోదామనేటప్పటికి తాను అయ్యా చచ్చిపోవద్దు, మేము ఇక్కడే ఉన్నామని చెప్తారు. అలా చెప్పగానే ఆ పౌలు శీల అందరినీ చూసి దీపం తిండని చెప్పి ఆ అందరినీ చూసి అక్కడ చూసిన వాతావరణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి, అయ్యలారా మేము రక్షణ పొందడానికి మేమేమి చేయాలి? రక్షణ పొందండి అంటే నీవును నీ ఇంటి వారిని యేసు మీద నమ్మకం ఉంచమన్నాడు. ఈరోజు నరకంలో కాలిపోతున్నా, బగ్గ మనం కాలిపోతున్నాం. అనేక లక్షల మంది విశాల మార్గం గుండా వెళ్ళిపోతున్నారు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. రక్షణ పొందండి, నమ్మి బాప్తిసం పొంది వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అయ్యలారా నేను నా కుటుంబం రక్షించబడాలంటే ఏమి చెయ్యాలి? యేసుక్రీస్తునందు నమ్మకం మాత్రం ఉంచు. యేసుక్రీస్తు మీద నువ్వు రక్షించబడతావు. బాప్తిసం పొందుకో. అప్పుడే ఆ రాత్రే వారికి గాయాలు కడిగి భోజనం పెట్టి ఆ రోజే బాప్తిసం పొందుకున్నారు. వాళ్ళందరూ కూడా సంతోషించారు, ఆనందించారు, సమాధానపడ్డారు. నిరాశ మిగిలిపోయిందా? నష్టాలే మిగిలిపోయినాయా? ఊబిలో చిక్కుకుపోయారా? దేవుడు చేసే అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం. బహు బలహీనంగా ఉన్నారా? ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చితికిపోయారా? మీకు దేవుడు చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆనందం, సంతోషము, సమాధానం. నరకంలో బగబగ కాలిపోతుంది. ఈ దేహము ప్రభు నిమిత్తమే, కానీ ఈ దేహము ఇడిచిపెట్టినప్పుడు నీ మార్గం ఇటు నరకమా, ఇటు పరలోకమా? యేసుక్రీస్తుని నమ్మితేనే హృదయంలో పాపాలు ఒప్పుకొని, హృదయంలో దాచుకుని నువ్వు అద్భుతంగా జీవించినట్లయితే, నీతిమంతుడిగా జీవించినట్లయితే నీకు పరలోకం, ఆనందం, సంతోషం, సమాధానం. ఆ రోజు యేసేపు నీతిమంతుడిగా జీవించాడండి. అనేక మంది అబ్రహాము నీతిమంతుడిగా జీవించాడండి. యాకోబు నీతిమంతుడిగా జీవించాడండి. అలాగే ఈరోజు కూడా యేసు రక్తంతో నువ్వు పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తాం.
నమ్మి బాప్తిసం పొంది రక్షించబడతారు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేనును నా కుటుంబము రక్షించబడాలంటే ఏమి చేయాలి అయ్యలారా అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీరు నమ్మి బాప్తిసం పొంది వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతున్నాను తండ్రి. కానా ఊర్లో అద్భుతం చేసేవి నాయన. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచావు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకి ఇచ్చి శిష్యులు వడ్డించి తిని తృప్తి పొందగా అబ్బా అని 12 గంపలు ఎత్తారు నాయన. స్తోత్రం. ఇగో లోక పాపము మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్ల, నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.